హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కన్నడలో వచ్చిన 45 అనే మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఈ 45 అనే మూవీ నేను కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపలే, కానీ శివన్న ఉండడంతో అండ్ ఉపేంద్ర ఉండడంతో చూశాను. ఇంకా హీరో కూడా ఒక మూవీ ఉంది. ఆ ఆ మూవీ కూడా ఐ థింక్ రివ్యూ చేసింటా నేను. ఆ మూవీ చూసిన తర్వాత అతను హీరో అని నాకు కూడా తెలీదు. ఆ మూవీ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. ఇలాంటి మూవీ రియలిస్టిక్ అని చెప్పారు. మరి నిజమో లేదో తెలియదు కానీ ఆ మూవీ మొత్తానికైతే ఆ మూవీలో అతన్ని ఫస్ట్ టైం హీరోగా చూసిన. అప్పటి నుంచి అతను కూడా హీరో అని గుర్తుపెట్టుకొని ఉన్నా. ఇంకా శివరాజ్ కుమార్, ఉపేంద్ర గురించి మనకు తెలిసే ఉంటుంది. మొత్తానికైతే ఈ మూవీ మనకైతే రాలేదు కానీ కన్నడలో మాత్రం ఇంత పెద్ద స్టార్స్‌తో అంటే మామూలు విషయం గాదు. కన్నడ మెయిన్ స్టార్ అయిన 'శివరాజ్ కుమార్', 'ఉపేంద్ర', ఇతను 'రాజ్‌బీ శెట్టి' అని మాక్సిమం నేనెప్పుడూ చూడలే. కానీ ఆ సినిమా చూసిన తర్వాతనే అనిపించింది. అయితే ఇదొక ఫ్యాంటసీ మూవీ అని జెప్పాలా. ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేసిండ్రని చెప్పాలా. ఇంకా స్టోరీలోకెళ్తే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వినయ్ అదే 'రాజ్‌బీ శెట్టి' ఒక కుక్కను యాక్సిడెంట్ కారణంగా చంపేస్తాడు. అదే యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే అతను చనిపోతాడు. అది కల అని అతను నిద్రలేస్తాడు. అయితే ఆ కుక్కను చంపినప్పుడు అతన్ని చంపేస్తానంటూ ఒక రాయప్పని వార్నింగ్ ఇస్తాడు. అతనే ఉపేంద్ర. అతన్ని కాపాడడానికి శివన్న అని ఒకతను వస్తాడు. అతనే శివకుమార్. ఐ మీన్ శివరాజ్ కుమార్. అసలు ఈ ఈ ఈ ఇద్దరి మధ్యన ఫైట్ ఏంటి? అతన్ని కాపాడతాడా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్‌కెళ్తే, అయితే ఇంత పెద్ద స్టార్స్‌ను ఒప్పియడం పెద్ద కష్టమే అనిపించింది. ఎందుకంటే ఇతను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఇంత పెద్ద ముగ్గురు స్టార్‌లను ఒప్పించి ఈ సినిమాని తీయగలిగిండంటే పెద్ద కథే అని చెప్పాలా. ఒక్క ఒక యాక్టర్‌ను ఒప్పియడంలోనే ఎంత ఎంత ఉంటదో, అలాంటిది ముగ్గురు యాక్టర్‌లను ఈక్వల్‌గా సమానంగా పెర్ఫార్మన్స్ చేపిచ్చిండు. అందరిని చూపిచ్చిండు. పైగా 'శివరాజ్ కుమార్‌ని బొడ్డె' అనే ఇలాంటి డైలాగులు వాడడం కూడా అసలు ఏంట్రా బాబు! ఇంత ఇంత కాన్ఫిడెంట్ అనిపించింది. ఒకసారి నెగెటివ్ రోలు, ఒకసారి పాజిటివ్ రోలులా అనిపించే ఉపేంద్ర క్యారెక్టర్‌ని కూడా అసలు ఏంటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేపిచ్చాడనిపించింది. అయితే సినిమా స్టార్ట్ అయితేనే ఏదో సెటప్ చూసి ఇదేదో భారీ సినిమా అని అనిపిస్తది. కానీ ఇంగ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి ఇంకా బోరింగ్‌గా ఉంటది. అవే సీన్‌లు వస్తూ ఉంటాయి. ఇంక ఫస్ట్ హాఫ్ వరకేలే అనుకుంటే ఇంగ సెకండ్ హాఫ్ కూడా అదే సీన్‌లు అదే ఉంటది. ముగ్గురు స్టార్‌లను ఒప్పించి పెద్ద కథే అనుకుంటే, బలమైతే పాత్రలివ్వడం మాత్రం అతనికి బాగా వీక్ అయిపోయిండని చెప్పాలి. అసలు ఏ యాంగిల్‌లోనూ ట్రై చేయట్లేదు. ఫైనల్‌గా అతన్ని చెప్పాలంటే 'శివకుమార్' పాత్రను అసలు డిజైన్ చేసి కామెడీ సన్నివేశాలు కూడా ఏమంతగా హ్యాండిల్ చేయలేకపోయిండు. అసలు 'శివకుమార్‌కున్న' బ్యాక్‌గ్రౌండ్ కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇంకా 'ఉపేంద్ర'ని కూడా హ్యాండిల్ చేయలేకపోయిండు. మొత్తం మీద కథ ఒక కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని రన్ చేసినా కూడా, కానీ ఎట్లా చూపియాలనో, ఎలా చేయాలనో అనేది ఆహ్, అనిపించింది. మనకు కూడా హ్మ్, 'పవన్ కళ్యాణ్' అండ్ 'సాయి ధరమ్ తేజ్' మూవీ చేసినట్టుగా అనిపిస్తది. స్టార్టింగ్‌లో మాక్సిమం అదే అటు ఇటు తిప్పాడేమో అనిపించింది. తమిళ్ సినిమా అదేదో 'సముద్రకన్య' తీసుకొచ్చి వీళ్ళు రీమేక్ చేసి, వీళ్ళ వీళ్ళ తెలియకుండా అన్‌అఫీషియల్‌గా వాళ్ళు రీమేక్ చేశాడేమో అనిపిస్తది. స్టార్టింగ్‌లో నేను చనిపోతే మా అమ్మ ఏమైపోతుంది అన్నప్పుడు అది ఒక్క సీనే మనకు అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంటుంది, వాళ్ళ లవరు ఇతను లేకుంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇలాంటి సీన్స్ అన్నీ కనబడతాయి.
అంతే తప్ప ఇంకేముండదు. ఫైనల్‌గా శివరాజకుమార్ చెప్పేస్తాడు, "నువ్వు స్టార్టింగ్ సీన్‌లోనే చచ్చిపోతావు. ఇంగ తర్వాత నిన్ను ఈ నువ్వు పోయిన తర్వాత ఎలా అనుభవిస్తావు, ఎలా ఉంటది అనే విషయాన్ని చూపించాలా" అనేది చెప్తారు. సో, ఓవరాల్‌గా చూస్తే ఈ 45 కథలో మెయిన్ కోర్ పాయింట్ ఉండేంత వరకు యావరేజ్‌గా అయిపోయింది. అసలెక్కలా ఆ రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని, అసలు ఆ లీడ్ యాక్టర్‌లను ఎలా ఒప్పించిండో నాకు తెలీదు గానీ, వాళ్ళ పాత్రలను అసలు ఎలా హ్యాండిల్ చేయలేకపోయినాడు. ఏదో ల్యాగ్ తీసి, ఏదో అక్కడక్కడ గ్రాఫిక్స్ యాడ్ చేసి, అది చేసి, ఇది చేసి ట్రై చేసిండు గానీ, అర్థమయ్యేలా తీసే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేకపోయిండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.